హాయ్ హలో నమస్తే. ఈరోజు వచ్చేసి నేను మీకు స్వీట్ చూపిస్తున్నానండి. అది కేసర్బాద్ దేంతో బొంబాయి రవ్వతో. ఓకేనా? ఎలా ఉందో ఒకసారి చూడండి, ట్రై చేయండి. చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో చూపిస్తున్నానండి. మీరు ఏదైనా పండగలకి అట్లా దేవుడికి నైవేద్యం పెట్టేకి చాలా బాగుంటుంది. పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. కావలసిన పదార్థాలు చూద్దామండి. డ్రై ఫ్రూట్స్ అంటే మీకు నచ్చినవి వాడచ్చు. నేను ఇక్కడ గోడంబి, ద్రాక్షి, బాదం తీసుకున్నాను. ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. అదే గ్లాస్ హాఫ్ గ్లాస్ అంతా నెయ్యి తీసుకున్నా. మీ ఆప్షన్ ఎంతనా వాడచ్చు మీరు. నేనైతే హాఫ్ గ్లాస్ అంతా నెయ్యి వాడుతున్నాను. తర్వాత ఫుడ్ కలర్, తర్వాత యాలక్కుల పొడి దంచి పెట్టానండి. అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ అవసరం అండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలా తయారు చేయాలో తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు నేను 2 పక్కన గ్యాస్ వెలిగించుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ వాటర్ వేడి పెట్టుకోవాలి. చల్ల వాటర్ వేస్తే అంతగా బాగుండదు. ప్లస్ బొంబాయి రవ్వ వచ్చేసి గడ్డలు కట్టేస్తుంది. కంపల్సరీగా హాట్ వాటర్ అయితేనే బాగుంటుంది దీనికి. అవతల హాట్ వాటర్ పెట్టేసుకున్నా. నేను ఒకే గ్లాస్ బొంబాయి రవ్వతో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ పెట్టేశాను. నెక్స్ట్ యూతలు వచ్చేసి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసిన, అంటే నెయ్యి వేసాను నేను. నెయ్యి కాగాక అంటే కొద్దిగా ఇంకా వేడి కాకముందరే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేయాలండి. దాన్ని కొద్దిగా వేయించాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే, గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసి, మీకు కావాలంటే బయట తీసేసుకోవచ్చు, లేకుంటే దాంట్లోనే రవ వేసేయచ్చు. నేనైతే డైరెక్ట్గా రవ యాడ్ చేస్తున్నాను. ఈ రవ వచ్చేసి చిన్న మంటల్లోనే కొద్ది బాగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా వస్తుంది స్వీటు. అది గమనియాలి ఒకసారి. నెక్స్ట్ అవతల వాటర్ని ఆఫ్ చేసేసి మొత్తం వాటర్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనము 3 గ్లాసెస్ వాటర్ తీసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసేయడమే. వేసి బాగా కలపాలండి. ఎక్కడ ఉండకట్టకుండా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది. క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ వాటర్ అన్నీ పోయేంత వరకు పెట్టి తర్వాత తీసేసి ఒక గ్లాస్ చక్కెర వేయాలి. మీకు ఎక్కువగా స్వీట్ తింటారు అంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని ఎక్కువ యాడ్ చేయాలి. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్కి ఒక గ్లాసే వేస్తున్నా షుగరు. దీంట్లో ఇప్పుడు కావాలంటే బనానాను కూడా యాడ్ చేయొచ్చు, అంటే అరటిపండును కూడా యాడ్ చేయొచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను యాడ్ చేయటం లేదు. మరి ఒక స్పూన్ నెయ్యి వాడాను, హాఫ్ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ కలర్, యాలక్కుల పొడి 2 మిక్స్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. బాగా మిక్స్ చేయాలండి. ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మరొక స్పూను గీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయాలి. మిక్సింగ్లోనే టేస్ట్ఫుల్గా ఉంటుంది ఎక్కువగా. మీకు కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షనల్ అండి. ఒక 2 స్పూన్స్ ఒకటే వాడచ్చు. బట్ గీ ఎంత వాడితే అంత టేస్ట్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ అయిపోయింది అక్కడ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.